ఆకాశం అబ్బులవి లేనప్పుడు ప్యూర్గా ఆకాశం ఉన్నప్పుడు చూడండి ఎలా కనిపిస్తుంది, మనకి నీలంగా కనిపిస్తుంది. స్కై బ్లూ అంటాం. అక్కడ నీలంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, కానీ నీలంగా అక్కడ అక్కడేం ఉండదు, కానీ మనకు కనిపిస్తుంది అట్లా. ఆయన శరీరం కూడా అంతే. కృష్ణుడుగా అవతరించినటువంటి స్వామి యొక్క శరీరం ఎటువంటిదంటే మానవ ఆకారంలో ఉన్నటువంటి రూపమే, కానీ తేజోమయమైనటువంటి అప్రాకృతమైనటువంటి శరీరం. కానీ మన శరీరంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనకు అది అప్రాకృతం అని ఎవరికి తెలియదు. ఎందుకంటే దివ్యమైనటువంటి అణువులు హయ్యర్ పిల్లల నుంచి వచ్చి కట్టుకునే శరీరంగా. దానివల్ల ఆయన ప్రెజెన్స్లో ఆయన చూసి అందరూ అలా వ్యామోహపడ్డం అనేటువంటి కారణం కూడా అదే. అందువలన ఆయన్ని ఏది అంటదు, ఎవరు అంటరు. అందువల్ల మోహనం తత్వం వస్తుందన్నమాట దానికి. అది ఆయన యొక్క అవతారం, అంతుపట్టని అవతారం, కృష్ణ అవతారం. అలా అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆయన దగ్గరికి వెళతారు, అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు.